టిఫిన్ లంచ్ అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి ముద్దకైతే పెసరు పోసి బియ్యం అయితే పెట్టాను ఉడకాలి. తర్వాత పిల్లలకైతే చపాతీ పిండి కలిపి పెట్టానండి. ఇదైతే ఆలుగడ్డ విజలు వస్తుంది. అందులోకి కాంబినేషన్గా రాగి ముద్దకి 2 అనప గింజలు సాంబార్. ఇవైతే నైటే నానబెట్టేసానండి. ఇదైతే ఇప్పుడు కుక్కర్లోకి వేసి 4-5 విజలు తప్పించి అమలైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. ముద్దకైతే ఇలా ఉడుకుతూ ఉందండి. మేమైతే రేషన్ బియ్యంతో చేస్తాము. ఇంకా ఉడకాలి రాగి పిండి అయితే వేయడానికి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. చూడండి ఉడికిపోయింది. దీంట్లోకి రాగి పిండి అయితే వేసుకుందాం. ఇంకా కొంచెం అయితే పడుతుంది, కొంచెం అయితే వేసుకుందాం. అంతే అండి. కాసేపు అయితే ఇది రాగి పిండి బాగా ఉడకాలి, స్మెల్ అంతా పోయేంత వరకు. మళ్ళీ అయితే దించేసి ముద్ద చేసుకోవడమే. ఇంకా ఉడుకుతూనే ఉందని ఇప్పుడైతే వాటర్ కనిపిస్తుంది కదండి, ఆ వాటర్ అయితే ఇంకిపోయేంత వరకు ఉడకాలి. ఇంకిపోయిన తర్వాత అయితే ముద్ద రెడీ అయిందని అర్థమండి. అప్పుడైతే ముద్ద దించేసి ముద్ద కలుపుకోవడమే. ఆ లోపల ఎండు గింజలను అయితే ఉడకపెట్టుకున్నామండి కుక్కర్లోకి వేసి. ఇందులోకి తగినంత వాటర్ అయితే వేస్తున్నాను. పెట్టేసి విజిల్ పెట్టేయడమే. గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఒక 4 విజిల్ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా కిందకి దించేసి ముద్ద కలుపుకోవడానండి. అంతేనండి, సింపుల్గా ముద్ద అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా ప్లేట్లోకి తీసుకొని ముద్ద చేసుకోవడమే. ఇదిగోండి ముద్ద అయితే అయిపోయింది. దీన్ని ఎత్తి హాట్ బాక్స్లోకి వేసుకోవడమే. ఫైనల్లీ ముద్ద అయితే అయిపోయింది. ఇక్కడ ఇవంతా క్లీన్ అయితే చేసుకుంటాం. ఇదైతే పొటాటో అయితే బాయిల్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడైతే దీన్ని కర్రీ అయితే చేయాలి. పాప చపాతీలోకి పొటాటో కర్రీ అయితే చేసి మమ్మీ అన్నది స్కూల్ కండి, కాబట్టి పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. పొటాటో ఫ్రై అయిపోయిందండి. అందులో కాంబినేషన్గా చపాతీ చేస్తామంటే అయిపోతుంది మన టిఫిన్ లంచ్ అన్నీ. ఇదిగోండి చపాతీ అయితే రెడీ అయిందండి. ఇంకా ఉజ్జి చపాతీ రెడీ చేయడమే. ఇదిగోండి చపాతీ అయితే ఉజ్జేసాను. ఇంకా స్టవ్ మీద అయితే వేసి కాల్ చేయడమే. ఇదిగోండి చపాతీని అయితే పెనం మీద అయితే వేసాను. వస్తున్నాను, పాపకైతే స్కూల్ టైం అయిపోతుందండి. స్నానం చేసుకొని వచ్చింది. బట్టలు చపాతీ ఎంత పొంగుతూ వస్తుంది. చపాతీ అయితే అవుతుంది. ఫైనలీ చపాతీలు అయితే అయిపోయాయండి. స్కూల్ టైం అయిపోయిందని టార్చర్ పెడుతున్నారు. బాయ్. ఇవ్వండి అనపగింజలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇంటికి తిరగబాత అయితే పెట్టుకుంటామండి. తాలింపు ఒక పాత్ర అయితే పెట్టాను. అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు సాసులు వేసుకున్నాం. అందులోకి కరివేపాకు, అందులోకి కట్ చేసి పెట్టిన ఆనియన్, అందులోకి వెల్లుల్లి రెబ్బలు. ఇవైతే మగ్గాలండి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. అందులోకి ఇప్పుడు టమోటా వేసుకుందాం. టమోటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే వేసుకుందాము. ఇందులోకి కారపొడి, ఇందులోకి ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ఇందులోకి సాల్ట్ తగినంత,
రండి బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి మనము ముందుగా ఉడిపించి పెట్టుకున్న గింజలతో వేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేయాలి. అందులోకి చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇవ్వండి చింతపండు రసం. ఇందులోకి తగిన వాటర్ అయితే వేసుకున్నాం. కాసేపు ఉడకనిద్దాం సాంబార్ని. అది చికెన్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఫైనల్లీ సాంబార్ అయితే అయిపోయిందండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలు అయితే అందరూ స్కూల్కి అయితే వెళ్ళారు. మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. కిచెన్ చూడండి ఎలా తయారైందో. ఈ కిచెన్ క్లీన్ చేయాలి. ఇల్లంతా చూడండి ఎలా ఉందో. ఈ ఇంటిని అంతా క్లీన్ చేసేపాటికి మా ఆడవాళ్ళకి ఉంటుందండి పరీక్ష. అలా ఇలా ఉండదు. ఇదిగోండి మా అబ్బాయి బెడ్షీట్ కూడా మర్చుకుని అలాగే వెళ్ళిపోయాడు. ఇంకైతే మా పనులు మేము మొదలు పెట్టాలండి. ఫస్ట్ అయితే కొంచెం కాఫీ అయితే తాగేస్తాను. మళ్ళీ వర్క్ అంతా స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాఫీ తాగేసైతే పనులు అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ లేచిన తక్షణ కాఫీ తాగడానికి కూడా టైం ఉండదండి మా ఆడవాళ్ళకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పటికైతే నా పని ముగిసింది. 8:45కి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 o'clock అయితే స్టార్ట్ అవుతుందండి టైము. ఇల్లు క్లీన్, ఇదిగోండి ఇల్లు అయితే ఇలా క్లీన్ అయితే చేసి పెట్టేశాను. మధ్యాహ్నం పైన మా పిల్లలు అయితే వస్తారు, ఇంకా స్టార్ట్ చేస్తారండి.